शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूत्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती परमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं విధుశేఖరభారతీం। ఈరోజు యుగాది అని చెప్పబడేటువంటి ఉగాది ఈ రోజు నుంచి మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. నూతన సంవత్సరం అంటే మనం ఈ రోజునే జరుపుకోవాలి. వేరే సంప్రదాయాలు మనకి పనికిరానటువంటివి. మనం తెలుగువారు మన దేశంలో ప్రతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యత గౌరవం ఇవ్వబడ్డాయి. మన తెలుగు ప్రాంతానికి ఇది ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషాలన్నీ కూడా మనం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముదితం పంచాంగమాకర్ణ్యతాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీరుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సంహికేయో విపులతరయశః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఈ సంవత్సరం యొక్క పేరు పరాభవ, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంతో కలియుగం మొదలయ్యి 5127వ సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరానికి రాజు కురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి ఈ 3 పదవులు కూడా చంద్రుడికి లభించినాయి. సస్యాధిపతి మరియు నీరసాధిపతి అంటే శుక్రుడు, ధాన్యాధిపతి అన్న బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకుల్లో 7 శుభులు 2 పాపులు ఉన్నారు. రాత్రి యందు రవి యొక్క ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం జరగడం వలన సుభిక్షం సమస్త జీవరాశులు సుఖిస్తాయి. పశుగాలవుడు గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠాత్ బహిష్కర్త శ్రీకృష్ణుడి చేత సుభిక్షం సస్యవృద్ధి పాడి పంటల సమృద్ధి ప్రజలకు సుభిక్షం క్షేమారోగ్యములు కలుగుతాయి. మొత్తం 4 తుముల వర్షం ఉంటుంది. సముద్రంలో 7 భాగాలు, పర్వతాల్లో 9 భాగాలు, భూమి 4 భాగాలు కురుస్తాయి. ఇక సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి. తెల్లటి ధాన్యాలు బాగా ఫలిస్తాయి. 16 వీసాలకు 9 వీసముల పంట చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. ఇక కర్తరి మే 4 వైశాఖ శుద్ధ తదియ సోమవారం నాడు
రాత్రి 1:12 డొల్లుకర్తరి ప్రారంభమవుతుంది. మే 11వ తారీఖు అంటే వారం రోజులకి వైశాఖ మూల దశమి సోమవారం రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఇక మే 29 సుమారుగా 18 రోజులు ఉంటుంది ఈ కర్తరి. అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 7:18 ఈ కర్తరి మొత్తం కూడా వదిలిపోతుంది, త్యాగం అవుతుంది. ఇక మౌఢ్యం జూలై 15వ తారీఖు ఆషాఢ శుద్ధ పంచమి. విధియ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:40 పశ్చాదస్తమిత గురుమౌఢ్యం ఆరంభమవుతుంది. ఈ మౌఢ్యమి సుమారుగా 27-28 రోజులు ఉంటుంది. ఆగస్టు 12వ తారీఖు ఆషాఢ మూల అమావాస్య బుధవారం ఉదయం 7:29 ఈ ప్రాగుదిత గురుమౌఢ్యం త్యాగం అవుతుంది. అంటే మూఢమే పూర్తవుతుంది. ఇక అక్టోబర్ 19వ తారీఖు అంటే ఆశ్వేజ శుద్ధాష్టమి దసరా చివరిలో తత్కాల నవమి సోమవారం ఉదయం 8:16 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. తర్వాత అక్టోబర్ 29వ తారీఖు అంటే 10 రోజులకి ఆశ్వయుజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:45 ప్రాగుదిత అంటే తూర్పు వైపున శుక్రుడు ఉదయించడంతో ఈ మౌఢ్యం త్యాగం అవుతుంది, పూర్తవుతుంది. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు యమునాటికి ప్రాప్తిస్తాయి. జూన్ 2వ తారీఖు మంగళవారం నుంచి జూన్ 11వ తారీఖు శనివారం వరకు కూడా ఈ యమునాటి పుష్కరాలు. ఈ యమునానది హిమాలయాల్లో యమునోత్రి అనే స్థానంలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవేశించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవహించి గంగా నది మరియు అంతర్వాహిని ధరస్సుతో కలిసి ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమం ఏర్పడుతుంది. యమునా నది జీవనది, అతి పవిత్రమైనది. యమునా నది శ్రీకృష్ణుని పాదస్పర్శకు ప్రియమైనటువంటిది. అటువంటి యమునా నది పుష్కరాల్లో అందరూ కూడా స్నానం చేసి అక్కడ పవిత్ర కార్యాలు, పితృకార్యాలు చేసుకొని తరించగలరు అందరూ కూడా. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికం నిజం, ఒక మాసం ఎక్కువగా వచ్చింది. అధిక మాసం జ్యేష్ఠంలో లభించింది. ఇందులో పాల్గొన్న ప్రజలకు భయం, చోరాగ్ని బాధలు, నెయ్యి నూనెలు ధాన్యాల ధరలు కొంచెం పెరిగి నిలబడతాయి. ఆ సస్యాలకు కొంత పీడగలక మానదు, ఇలా ఉంటుంది. ఇక మకర సంక్రమణం జూన్ 14వ తారీఖు రాత్రి 2027 సంవత్సరం 2:58 తెల్లవారితే 15వ తారీఖు కనుక రేవతి నక్షత్రం శివయోగం వణిజకరణంలో రవి మకర రాశి ప్రవేశిస్తాడు. ఇలా ఉండటం వల్ల పశువులకు శుభం. తర్వాత మినువుల పంట నశించడం, వస్త్రధారణ, శ్యామ వస్త్రధారణ వచ్చే నిష్ప్రనాశం, జిల్లోడు పుష్పాన్ని ధరించడం చేత ఫలనాశం, తర్వాత పగడం ధరించడం చేత దుష్టనాశం, తర్వాత తగర పాత్రలు ధరించడం చేత అశ్వస్థత, పెరుగు తీసుకోవడం చేత తేజోహీనం, తాడి పండు వల్ల తీసుకోవడం వల్ల శుభం కలుగుతాయి. వాహనం దున్నపోవడం చేత ఆకలి బాధలు, చిల్లకోట ఆయుధం చేత చిల్లకోలు యుద్ధం, అలాగే నెమలి వర్ణంలో చక్రం ఉండటం చేత అభయం, అలాగే రసాగంధాన్ని ధరించడం వల్ల అశుభం. తర్వాత వాయువ్యంలో దిక్కు ధ్యానం చేయడం చేత సుభిక్షం ఆ ప్రాంతం. ఆయన కూర్చుని ఉండడం చేత ధరల మధ్యస్థంగా ఉండటం.
ముఖ చేష్టల చపల చేష్ట వల్ల అనావృష్టి ఉంటుంది. సప్తమి నాడు అవడం వల్ల రోగనాశనం అవుతుంది. శుక్రవారం అవడం చేత వరి పంటకు హాని కలుగుతుంది. ఇక కందాయ ఫలాలు చెప్పుకుందాం. ఒక్కొక్క నక్షత్రానికి 4 మాసాలు చెప్పిన ఒక్కొక్క అంకె. బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమఫలితాన్ని, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి. దాన్ని బట్టి ఎవరి నక్షత్రానికి వాళ్ళు ఆయా 4 మాసాలకు కూడా వాళ్ళు తెలుసుకోగలరు. అశ్విని నక్షత్రం వాళ్ళకి 4, 2, 4, భరణి నక్షత్రం వాళ్ళకి 7, 0, 2, కృత్తికా నక్షత్రం వాళ్ళకి 2, 0, 1, 0, రోహిణి నక్షత్రం వాళ్ళకి 5, 2, 3, మృగశిర నక్షత్రం వాళ్ళకి 0, 0, 1, ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి 3, 1, 4, పునర్వసు నక్షత్రం వాళ్ళకి 6, 2, 2, పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1, 0, 0, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 4, 1, 3, మఖా నక్షత్రం వాళ్ళకి 7, 2, 1, శుభ నక్షత్రం వాళ్ళకి 2, 0, 4, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి 5, 1, 2, హస్త నక్షత్రం వాళ్ళకి 0, 2, 0, చిత్తా నక్షత్రం వాళ్ళకి 3, 0, 3, అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి 6, 1, 1, విశాఖ నక్షత్రం వాళ్ళకి 1, 2, 4, అనురాధ నక్షత్రం వాళ్ళకి 4, 0, 2, జ్యేష్ఠ నక్షత్రం 7, 1, 0, మూలా నక్షత్రం 2, 2, 3, పూర్వాషాఢ 3, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ఠ 6, 0, 0, శతభిషం 1, 1, 3, పూర్వాభాద్ర 4, 2, 1, ఉత్తరాభాద్ర 7, 0, 4, రేవతి నక్షత్రం వాళ్ళకి 2, 1, 2. ఈ విధంగా ఉంటుంది. ఇక మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చివరిగా మేషరాశి అశ్విని భరణి నక్షత్రం వాళ్ళు పూర్తిగా 4 పదాలు, మొత్తం 8 పదాలు, కృత్తికా నక్షత్రం 1 పదం, ఒక్కొక్క రాశి 9 పదాలతో కలిగి ఉంటుంది. వీళ్ళు మేషరాశి వాళ్ళు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక ఈ రాశి వాళ్ళకి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానంలోను యోహమూర్తిగా ధననాశాన్ని కలిగిస్తున్నట్లుగా, తదుపరి జూన్ 2 నుంచి చతుర్థ స్థానంలో గురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలు ఇస్తాడు. శని గత సంవత్సరం ఆరంభం నుండి ఏ స్థానంలో రోహమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతుడు 2026 డిసెంబర్ 5వ తేదీ నుండి వ్యయ, షష్ఠ స్థానాల్లో కామమూర్తులుగా, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ పంచమ స్థానాలు కామమూర్తులుగా సామాన్య ఫలితాన్ని ఇస్తారు. ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగుతాయి. సహోద్యోగులు వీళ్ళకి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం, వత్సరాది నుండి మొదటి 3 నెలలు గురుబలం వెళగలేదు. వీళ్ళు శివారాధన, రుద్రాభిషేకం, ఆంజనేయ ఆరాధన, వెంకటేశ్వరుడి పూజ మొదలైనవి ఆరాధన చేయడం వల్ల మనోవికాసం కలిగి ఆర్థిక పుష్టి ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో రాణి చెట్టుకు ప్రదక్షిణ చేయడం మంచిది. వీళ్ళ అదృష్ట సంఖ్య 9, 1 మరియు 9 తేదీ ఆది, సోమ, గురువారాల్లో మరింత శుభప్రదాన్ని ఇస్తాయి. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి 4 పాదాలు, మొత్తం మృగశిర మొదటి 2 పాదాలు. వీళ్ళు వృషభ రాశి వాడు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వాళ్ళకి గురువు 2026 జూన్ 1 వరకు ద్వితీయ స్థానంలో కామమూర్తిగా సామాన్య ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత జూన్ 2 నుండి తృతీయ స్థానంలో గురుడు లోహమూర్తిగా ధననాశాన్ని కలిగిస్తాడు. రాహు కేతువులు డిసెంబర్ 5 నుంచి ఏకాదశ పంచమ స్థానాల్లో రజతమూర్తులుగా సౌభాగ్యకరమైన ఫలితాన్ని, ఆ తర్వాత 6వ తేదీ నుండి దశమ, చతుర్థ స్థానాల్లో సువర్ణమూర్తిగా సర్వసౌఖ్యాన్ని కలిగిస్తారు. శనీశ్వరుడు ఏకాదశ స్థానం సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావహంగా ఉంటాయి. ముందు చూపుతో పనులు పూర్ణం చేసుకుంటారు. ఆరోగ్యం సాధారణం. ప్రణాళికల్లో దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వామ్యాలతో స్థిరమైన పొత్తులు, పురోగమనంతో సంపాదన, వ్యక్తిగత జీవితం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం. జూలై నెల డిసెంబర్ ప్రారంభం.
శని వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గుతాయి. శివారాధన మరియు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్య 4, 2, 6 తేదీలు సంఖ్యలు. బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి మంచిది. ఇక మిథున రాశి వాడు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మొత్తం 4 పాదాలు, పునర్వసు మొదటి 3 పాదాలు, ఆదాయం 8, అవమానం వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వాడికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తి విశేష శుభఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత జూన్ 2 నుంచి ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు దశమ చతుర్థ స్థానాల్లో ఉంటుంది. బహుమూర్తిగా ధన వ్యయాన్ని కలిగిస్తారు. తర్వాత 4 నుండి తృతీయ స్థానంలో రజతమూర్తులుగా ఉండి సౌభాగ్యకరమైన ఫలితాన్ని ఇస్తారు. సంవత్సరారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. గురుడు యొక్క వచ్చే సంచారం చేత వాక్పడిమ, సంపద వృద్ధి కలుగుతాయి. అధికారం మరియు అవగాహన, ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలు రాణిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉద్యోగావకాశాలు, కళలు, నైపుణ్యం ద్వారా ఆదాయం, కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. పరిశోధనలకు, విదేశీ మార్గ ద్రవ్యం, గుర్తింపు లభిస్తాయి. ఇక వీళ్ళకి అదృష్ట సంఖ్యలు 5, 3, 8 తేదీలు సంఖ్యలు. ఆది, బుధ, శుక్ర శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక కర్కాటక రాశి పునర్వసులో 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మొత్తం పూర్తిగా 4 పాదాలు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వాళ్ళకి గురువు జూన్ 1 వరకు శుభఫలితాన్ని ఇస్తాడు. మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగం, మిత్ర సమాగం, శుభమయం, కుటుంబ వృద్ధి కలుగుతాయి. జూన్ 2 తర్వాత ఇంకా శుభఫలితాన్ని ఉంచుతారు. ధన వృద్ధి కలుగుతుంది. రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు సామాన్య ఫలితాలు ఇస్తారు. ఆ తర్వాత లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితాలు ఇస్తారు. కురు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందే అవకాశాలు, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం, పరిశోధన, వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. విదేశీ విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన్మరాశిలో బృహస్పతి సంచారం ఇతరులకు ప్రోత్సాహంగా ఉంటూ తగిన స్ఫూర్తిని చేస్తుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య తేదీలు 2, 7, 11, సోమ, మంగళ, గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక సింహరాశి వాళ్ళు మఘా నక్షత్రం మొదటి 4 పాదాలు, మొత్తం 4 పాదాలు, కొబ్బ మొత్తం 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 7, అవమానం 7 2 సమానంగానే ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి గురువు ఏకాదశ స్థానం ఉన్న సామాన్య ఫలితాలను, తర్వాత వ్యయస్థానంలో ఉండి శుభ ఫలితాలను, ఆయువృద్ధిని కలుగజేస్తాడు. రాహుకేతువులు విశేష ఫలితాన్ని ఇస్తారు డిసెంబర్ 5 వరకు. ఆ తర్వాత సామాన్య ఫలితాన్ని ఇస్తారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, గృహంలో మంగళ తోరణాలు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, విదేశీ సందర్శనాలతో ఆర్థిక లాభం, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు, స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వీళ్ళకి మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం అపమృత్యు దోషం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్యలు తేదీలు 1, 4, 10. ఆది, సోమ, గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక కన్యా రాశి వాళ్ళు చిత్తా నక్షత్రం చివరి 3 పాదాలు, హస్త మొత్తం 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు వాళ్ళు అనమాట. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీళ్ళకి గురువు
జూన్ 1 వరకు సామాన్య ఫలితాన్ని, 1 తర్వాత ధననాశాన్ని కలిగిస్తాడు. తర్వాత రాహుకేతులు 5వ తేదీ వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు సౌభాగ్యకరమైన ఫలితాలను, తర్వాత శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోపుడుల నుంచి గణనీయమైన లాభాలు, జీవితంలో మెరుగైన ఆనందాన్ని సూచిస్తుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, ఉదార దృక్పథం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరడం, వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు శక్తివంతంగా ప్రయోజనకారిగా రూపుదిద్దుకుంటాడు. ఆర్థిక లాభాలు పొందుతారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 5. ఆది బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక తులారాశి వాడు చిత్త 3-4 పాదాలు, స్వాతి మొత్తం 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 4, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఇక ఈ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు సౌభాగ్యకరమైన ఫలితాలు, జూన్ 2 నుండి సామాన్య ఫలితాలు ఉంటాయి. రాహుకేతుల వల్ల డిసెంబర్ 5 వరకు షష్ఠమ స్థానాల్లో ఉండటం చేత సామాన్య ఫలితాలు, ఆ తర్వాత 6వ తేదీ నుండి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. సాంఘికంగా గుర్తింపు, ప్రజాగౌరవం పొందుతారు. వృత్తి విషయాల్లో భావోద్వేగాలు, ఉద్యోగస్తులకు వేతన విషయాల్లో అసమతుల్యతలు ఉంటాయి. వృత్తి అవకాశాలు, అలాగే చేసే పనిలో నాణ్యత వల్ల గుర్తింపు, ఆర్థిక అభివృద్ధి, తర్వాత కెరీర్ వృత్తి విషయాల్లో ముందంజ, కీర్తి, రాజకీయమైన జీవితంలో ఆందోళనలు, కోర్టు, లిటిగేషన్, న్యాయపరమైన విషయాల్లో విజయం, విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వ్యక్తిగత బడుల్లో విజయం, కీర్తిని నియమనం చేపిస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సామాజికంగా కెరీర్ పరంగా పురోగతి, కోర్టు అధికారులకు, న్యాయమూర్తుల వారికి అభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 6. బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. వీళ్ళకి దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, నిత్యము కూడా వెంకటేశ్వరుని సుప్రభాతం వినడం పఠించడం వల్ల అనేక దోషాలు కలిగి వీళ్ళు సుఖంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం 4 పాదాలు, జ్యేష్ఠ మొత్తం 4 పాదాలు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6 ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు దీర్ఘాయుర్దాయం, ధనలాభం, అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుంచి సౌభాగ్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత రాజకీయ కారణం చేత డిసెంబర్ 5 వరకు సామాన్య ఫలితాలు, ఆ తర్వాత అతి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్య విషయమీ అనుకూలం కాదు. తలనరాలు, మెడనరాల నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి అసమతుల్యత ఉంటుంది వీళ్ళకి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధనవృద్ధి, వృత్తి, ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవిస్తారు. పెద్దలకు ఆయువృద్ధి, ఆపదలు తొలుగుతాయి. గురువు భాగ్యస్థానంలో ఉచ్చస్థితి ఉండటం చేత పురోభివృద్ధి అన్ని రంగాల్లో ఉంటుంది. ఉన్నత విద్యలో ఉత్తీర్ణులు అవుతారు. చాలా చిన్న వయసులో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యలు, సంస్కృత జ్ఞానం, ఉన్నత విద్యలో రాణించడం మరియు వారసత్వ విషయాల్లో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యలో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువ. డిసెంబర్ నెలలో వక్రగురుడి ప్రభావం వలన అభ్యాసం, ఆధ్యాత్మిక సాధనలు అడ్డంకులు అధిగమిస్తారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 9, 5, 8. సోమ, గురు, మంగళవారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక ధనురాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు గురుడి కారణంగా సామాన్య ఫలితాలు, జూన్ 2 నుండి దీర్ఘాయువృద్ధి, సంపదలు, సౌభాగ్య ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల వల్ల డిసెంబర్ 5 వరకు సౌభాగ్యకర ఫలితాలు, ఆ తర్వాత ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. వత్సరారంభంలో వివాహ విషయాల్లో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి.
ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. భార్యాభర్తలతో అవగాహన పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు గతం కంటే మెరుగైన పరిస్థితి, ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన జీవితం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైన వివాహ జీవితం, అలాగే సంప్రదాయాల పట్ల విశ్వాసం, కట్టుబడి ఉంటుంది. ఇక వీళ్ళకి అదృష్ట సంఖ్య 3, 8, 9. అలాగే బుధ, శుక్ర, శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం మొత్తం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, ఆధిపత్యం 1, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి గురుడు జూన్ 1 వరకు కూడా శుభ ఫలితాలను, ఆ తర్వాత సామాన్య ఫలితాలను ఇస్తారు. రాహు, కేతువులు డిసెంబర్ 5 వరకు కూడా శుభకరమైన ఫలితాలను, ఆ తర్వాత సామాన్యమైన ఫలితాలను ఇస్తారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 8, 4 తేదీలు, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. ఇక కుంభరాశి వాళ్ళకి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిజ నక్షత్రం మొత్తం 4 పాదాలు, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు వాళ్ళు అనమాట. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీళ్ళకి జూన్ 1 వరకు సామాన్య ఫలితాలు, జూన్ 2 నుండి అత్యంత శుభ ఫలితాలు, ధన, కుటుంబ వృద్ధి కలుగుతుంది. రాహుకేతుల వల్ల 5వ తేదీ డిసెంబర్ 5వ తేదీ వరకు అతి సామాన్య ఫలితాలు, ఆ తర్వాత సౌభాగ్యకరమైన ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో పరిశ్రమ చేస్తారు. వీళ్ళకి అదృష్ట సంఖ్యలు 8, 2, 3, 7, బుధ, శుక్ర, శనివారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఇక మీనరాశి వీళ్ళు ఉత్తరాభాద్ర 4వ పాదం, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి మొత్తం 4 పాదాలు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీళ్ళకి జూన్ 1 వరకు గురుడి కారణంగా సౌభాగ్యకరమైన ఫలితాలు, ఆ తర్వాత సామాన్య ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 5 వరకు రాహుకేతుల వల్ల ధనయోగం కలుగుతుంది విశేషంగా, ఆ తర్వాత సామాన్య ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్య 7, గురు, సోమ, మంగళవారం బాగా కలిసి వస్తాయి. దుర్గారాధన, శివారాధన, ఆంజనేయ ఆరాధన వీళ్ళకి చేయడం మంది. ఇక ఈ ఫలాలన్నీ కూడా అందరి మీద సామూహికంగా గణనం చేసి చెప్పేటువంటి ఫలితాలు. అయితే ఇంతకన్నా ఎక్కువగా కూడా జాతకం అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనం లగ్న కుండలు వేసుకుంటాం కదా, ఆ జాతకం యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఫలితాల్లో అనుకూలత ఉంటే సంతోషించి విశ్వాసంతో ముందుకు నడవండి. ప్రతికూలత ఉంటే దిగులు పడకుండా కూడా మీ జాతకాన్ని చూపించుకొని తద్వారా మీరు ఆయా అనుష్ఠానాన్ని జరుపుకోవడం కానీ జరిపించుకోవడం కానీ చేసుకొని చక్కగా విశ్వాసంతో మీరు మంచి లక్ష్యాన్ని సంకల్పించండి. ఆ మంచి లక్ష్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఈ సంవత్సరం సుఖంగా, సంతోషంగా ఉండి దైవారాధన చేస్తూ పెద్దల్ని సేవిస్తూ సన్మార్గంలో ఉండాలి. అలా మీ అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రేరేపించి నడిపించాలి అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి పలుకుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. భవాం రక్షణమస్తు. జానకీకాంతస్మరణం. జయ జయ రామ రామ. జానకీకాంతస్మరణం. జయ జయ రామ రామ. జానకీకాంతస్మరణం. జయ జయ రామ రామ. స్వస్తి.